హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. జనరల్గా మైసూర్ ట్రిప్ అనగానే అందరూ చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్, ఇంకా బృందావన్ గార్డెన్స్ ఇట్లాంటి ట్రెడిషనల్ ప్లేసెస్ విజిట్ చేసి వెళ్ళిపోతారు. ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండి నేను ఈ వీడియోలో చూపించేవన్నీ చూడండి, మీ ట్రిప్ ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మైసూర్లో మా రెండో రోజు మేము ఫస్ట్ అండర్ వాటర్ జూకి అయితే వెళ్ళాము. సో ఇది సిటీ సెంటర్లోనే ఉంటుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం దీనికి వెళ్తే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫిషెస్ నేను అసలు ఎప్పుడు చూడలేదు లైఫ్లో. అండ్ ఇది అండర్ వాటర్ కదా, మన పైనుంచి వాటర్ ఫ్లో అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ ఫిషెస్ అసలు మన లైఫ్లో ఎప్పుడు చూడని ఫిషెస్ అన్నీ దగ్గర నుంచి చూస్తాం. అండ్ ఫిషర్మ్యాన్కి అయితే అలవాటు, కానీ మాలాంటి వాళ్ళకైతే ఫిషెస్ని దగ్గరగా చూడడం. ఇక చూడండి మా ఆవిడ చిన్న పిల్లలాగా ఎట్లా ఆడుకుంటుందో ఫిషెస్ తోటి. సో చాలా బాగా ఉంటుంది. అండ్ పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూ అని బయట బోర్డు ఉంటుంది, కానీ ఇది వేరే వరల్డ్. అసలు వాటర్లో ఎన్ని ఫిషెస్, కలర్ ఫిషెస్ ఎట్లా ఫ్లో అవుతున్నాయో చూడండి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని ఫిషెస్ని దగ్గరగా చూడడం. సో తప్పకుండా వెళ్ళండి, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము అప్ అండ్ డౌన్, జిఆర్ఎస్ అప్ అండ్ డౌన్కి అయితే వెళ్ళాము. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఇక్కడ చూసేది సెల్ఫీ ఫ్యాక్టరీ. బాగా సెల్ఫీలు తీసుకునే పిచ్చి ఎవరికైతే ఉంటుందో మీ సర్కిల్లో, వాళ్ళని ఇక్కడ తీసుకెళ్ళండి. అసలు నెంబర్ ఆఫ్ సెల్ఫీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే జిఆర్ఎస్ అప్ అండ్ డౌన్కి వెళ్తున్నాము, ఇక లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో ఎంట్రీ అవుతుంటేనే చాలా ఎగ్జైటింగ్గా స్టార్ట్ అయింది మా జర్నీ. ఈ అప్ అండ్ డౌన్లో అంత రివర్స్లో ఉంటుంది, మనకు కామన్గా చూస్తున్నట్టు ఉంటుంది, అంత రివర్స్లో ఉంటుంది. మన రెగ్యులర్గా ఇంట్లో ఈ సోఫాలు కానీ ఇవన్నీ మనకు ఉల్టా ఉంటాయి, అన్నీ టాప్ ఫ్లోర్కి ఉంటాయి. చూస్తున్నారు కదా, అంతా రివర్స్లో కనిపిస్తుంది కదా. మెట్ల మీద నడవడం కానీ, చేతులతో నడిచినట్టు, అట్లాగే మనం టాప్ ఫ్లోర్కి వేలాడుతున్నట్టు. సో మనం జనరల్గా నడిచేస్తాం, కాకపోతే ఇదంతా మనకు వ్యూ అంతా రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ పోల్ డ్యాన్స్ ఉంది. నేను ఇది ట్రై చేస్తే జనం ఎక్కడ నా ఛానల్ గురించి పోల్ పెట్టుకుంటారో అని చెప్పి దీన్ని నేను అస్సలు ముట్టుకోలేదు. సో కాకపోతే ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మైసూర్ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇగో చూడండి, మెట్లు చేత్తో దిగుతున్నట్టుగా, అట్లాగే కార్ మీద రివర్స్లో నడుస్తున్నట్టుగా. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ట్రై చేయండి.
సో మాకైతే పర్ హెడ్ 550 ఆర్ 600 ఛార్జ్ చేశారు. అయినా పర్వాలేదు, అంటే లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటివి ట్రై చేయాలని నా ఫీలింగ్. సో వీలైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మేము మా లంచ్ చేద్దామని అయితే ఇక్కడి నుంచి మూవ్ అయ్యాము. దారిలో లంచ్ చేసుకుందాం అనుకున్నాం. అనుకోకుండా ఒక రెస్టారెంట్ కలిసింది. ఇక్కడ చూడండి, మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్లో రెస్టారెంట్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నారా? అదేం కాదు, రెస్టారెంట్నే మైసూర్ ప్యాలెస్ లాగా ఇట్లా డిజైన్ చేశారు. చాలా బాగుంది చూడడానికి, అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ తర్వాత మేము వెళ్ళింది శాండ్ మ్యూజియం. సో ఇదైతే ఇక్కడ కనిపిస్తున్న లేడీ, ఈవిడ ఇంట్రెస్ట్ తోటి ఈ శాండ్ మ్యూజియం అయితే స్టార్ట్ చేశారు. సో ఆవిడ పేరు ఎంఎన్ గౌరీ. ఈ శాండ్ మ్యూజియంలో మైసూర్ రిప్రజెంటేషన్ అంతా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ కనిపించే వినాయకుడు, ఆ పక్కనే చాముండి హిల్స్, చాముండి అమ్మవారు, మైసూర్ రాజు కృష్ణరాజ వడయార్. సో ఆయన ఏనుగులు అండ్ దసరా ఉత్సవాలకి మైసూర్ ఎట్లా డెకరేట్ చేస్తారు అదంతా ఇసుక మీద చాలా బాగా చెక్కారు. సో ఆవిడ టాలెంట్కి అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ ఈ ఈ శాండ్ మ్యూజియం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అట్లా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కినట్టుంది. బయట అయితే ఒక డిస్ప్లే పెట్టారు ఆవిడ గురించి అండ్ ఆ రికార్డ్స్ గురించి. ఇదిగో చూడండి, సో చైనీస్ బుద్ధ. ఇదంతా మైసూర్లో దసరా ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి అనేది. ఈయన మైసూర్ రాజు కృష్ణరాజ వడయార్. సో ఇవన్నీ చాలా బాగా చెక్కారు. సో వరల్డ్ మ్యాప్, వరల్డ్ ఎలా ఉంది, సో హార్సెస్, సో అన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. అట్లాగే హాలోవీన్ జరుపుకుంటారు కదా యూరోప్లో, దానికి సంబంధించిన చిన్న ఆర్ట్ కూడా వేశారు ఇక్కడ. ఈ శాండ్ మ్యూజియంలోనే ఒక సైడ్కి ఇట్లా బర్డ్స్ అవి ఉన్నాయి. వాటికి ఫుడ్ అది ఇచ్చి మనల్ని లోపలికి పంపిస్తారు. బర్డ్స్ని చాలా దగ్గర నుంచి చూడవచ్చు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఏం హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటేనే ఇట్లాంటివి ట్రై చేయండి. ఎందుకంటే బాగా డస్ట్ అది ఉంది, బర్డ్స్ నుంచి అలర్జీలు వచ్చేస్తాయి తొందరగా. ఈ శాండ్ మ్యూజియం కంప్లీట్ చేసుకొని మేమైతే మైసూర్లో రైల్వే మ్యూజియంకి అయితే వెళ్ళాము. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ రైల్వే హిస్టరీ అంతా, ట్రైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇండియాలో, అండ్ మైసూర్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, మైసూర్ రైల్వే స్టేషన్, దాని కంప్లీట్ మ్యాప్, బ్లూ ప్రింట్, ప్రతిదీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు. సో ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రైన్స్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి, అండ్ ఆ రైల్వే స్టేషన్స్లో ఎట్లాంటి ఆర్టికల్స్ యూజ్ చేశారు, ఆ రైల్వే హిస్టరీ అంతా ఈ మ్యూజియంలో చాలా బాగా స్టోర్ చేసి పెట్టారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మ్యూజియంలో ఎంట్రీ టికెట్ జస్ట్ 30 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇండియన్ రైల్వేస్ ఇనీషియల్ స్టేజ్లో ఎట్లా ఉండేవి, ఏమేమి వస్తువులు వాడేవాళ్ళు, సో అట్లాగే సిగ్నలింగ్కి, అట్లాగే ఇంకా ఏమేమి ఉన్నాయి, సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీన్స్ ఇనీషియల్ స్టేజ్లో ఎట్లా ఉంది రైల్వేస్ అనేది. సో మీరు ఇక్కడ చూస్తున్నది ఒక చిన్న రెస్టారెంట్. సో ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ని వీళ్ళు రెస్టారెంట్గా మార్చేశారు. ఇదిగో చూడండి, మనకు ఏమైనా కావాల్సి వస్తే ఫుడ్ తీసుకోవచ్చు. ఏసీ రెస్టారెంట్. అండ్ జ్యూసెస్ హవెవర్ వాళ్ళు ఏం సర్వ్ చేస్తారో అవన్నీ డిస్ప్లే పెట్టారు. ఈ మ్యూజియంకి పని కట్టుకుని అయితే వెళ్ళక్కర్లేదు. మనం మైసూర్ నుంచి హైదరాబాద్కి ట్రైన్ బుక్ చేసుకుంటే ఆ రైల్వే స్టేషన్ పక్కనే ఈ మ్యూజియం అయితే ఉంటుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు మీరు స్టేషన్కి రీచ్ అయితే
ఈ మ్యూజియంని కవర్ చేసుకొని తిన్నగా స్టేషన్లోకి వెళ్ళిపోయి మీ ట్రైన్ ఎక్కేయచ్చు. సో అట్లా ప్లాన్ చేసుకోండి. సో దీనికి పని కట్టుకొని మనం టైం స్పెండ్ చేయక్కర్లేదు. జస్ట్ ఆన్ ద వే ట్రైన్ ఎక్కే ముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అంతే. ఫ్రెండ్స్, ఇది నా మైసూర్లో డే 2 ట్రిప్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.